షలోం. ఎలోహిమని యెహోవా మిమ్మల్ని తన యొక్క కృపతో ఆయన ఆవరించి మిమ్మల్ని బలపరచును గాక. ఎలోహిం యొక్క సన్నిధి కాంతి మీ మీద ఉదయింపచేయును గాక. ఎలోహిం ఈ దినం మనకు అనుగ్రహిస్తున్న అనుదిన కృపణలో లేఖన భాగం మనం చూసుకుంటుంటే నిర్గమకాండం 20వ అధ్యాయం 3వ వచనంలో నేను తప్ప వేరొక ఎలోహిం నీకు ఉండకూడదు. అవును ప్రియులారా, 10 ఆజ్ఞలలో మొదటి ఆజ్ఞగా పరమ తండ్రి ఆయన ఇస్తున్న మొదటి ఆజ్ఞ ఏంటంటే నేను తప్ప వేరొక ఎలోహిం నీకు ఉండకూడదు. అవును చూడండి, పరమతండ్రి ఈ ఆజ్ఞను ఎందుకోసం ఇస్తూ వచ్చాడంటే ఈ లోకంలో ఏ వ్యక్తి కూడా ఎవరు కూడా ఆ సృష్టికర్త అయిన సర్వోన్నతునైన ఆ ఎలోహిం తప్ప వేరొక ఎవరిని కూడా పూజించకూడదు, ఎవరిని కూడా మొక్కకూడదు, ఎవరిని కూడా వారు ఆరాధించకూడదని ఆయన ఉద్దేశము సుమా. ఎందుకంటే ఆయన లోకమునంతా కలుగజేశాడు, సర్వలోకానికి సృష్టికర్త ఆయన సర్వోన్నతుడు, ఆయనే ఎల్ షద్దాయ్, ఆయనొక్కడే అదోనాయ్, ఆయనొక్కడే సర్వోన్నతుడు, ఆయన తప్ప వేరే సర్వశక్తులు లేడు. కాబట్టి అందుకే ఆయన అంటుంటాడు అద్వితీయుడైన నేను అంటాడు, అంటే రెండో వారు లేరు. ఇక అలాంటి ఆ సృష్టికర్త సర్వోన్నతుడు ఈ వాక్యం ద్వారా ఈ దినమున మనతో మాట్లాడుతున్నాడు. నేను తప్ప వేరొక సర్వశక్తుడు నీకు ఉండకూడదు. కాబట్టి ఏ రూపమైన మనం చేసుకోకూడదు, ఏ దానికి సాగిలపడకూడదు, దేన్ని పూజించకూడదు. కాబట్టి బయట మనము విగ్రహం చేసుకొని పూజించకపోయినా మన హృదయాలలో హృదయాంతరంగంలో కూడా మనము మన యొక్క ఇష్టమైన వాటిని మనము ఆధారం చేసుకుని పరమతని కంటే ఎక్కువ స్థానము మన హృదయాలలో వేరే వాటికి ఇస్తుంటాం సుమా. కాబట్టి వాక్యం తెలిసిన మనము మన హృదయాలలో కూడా మన అంతరంగంలో కూడా పరమ తండ్రి ఆయనకే మొదటి స్థానం ఇవ్వాలి, ఆయనకే ప్రథమ స్థానం ఇవ్వాలి. ఆయన ఒక్కడే తప్ప వేరొక సర్వశక్తుడు లేడు. కాబట్టి ఆయన అందుకే ఆయన అనేక మంది భక్తులకు ఆయన ఏమని సర్వీస్ వస్తున్నాడంటే నేను నీకు ఎలోహింనై ఉన్నాను, నేను నీకు తోడుగా ఉంటాను, నేను నిన్ను బలపరుస్తానని. ఎందుకంటే వారు ఆయనను ఆధారం చేసుకోవాలని. కాబట్టి ఈ లోకంలో చాలామంది అనుకుంటుంటారు ఆయన పరలోకంలో ఉన్నాడు, ఆ తర్వాత ఆయన కుమారుని పంపాడని. కానీ పరమతన్ని అని అంటున్నాడు యెహోవా ఒక్కడే, సృష్టికర్త ఒక్కడే, ఆ సర్వోన్నతుడు ఒక్కడే. చూసుకుంటుంటే అనేక మతాల వారు కూడా ఆయన ఒక్కడే అంటున్నారు. హిందూ శ్లోకాలలో కూడా ఏకో నారాయణాహ అంటున్నారు, ఏకో నారాయణయాహ. కాబట్టి ఒకడే ఆయన. అదే మరిగా ముస్లిమ్స్ కూడా అల్లా ఏకీ హై అంటారు. కాబట్టి ఆయన ఒక్కడే, సర్వోన్నతుడు ఒక్కడే. ఆ సర్వోన్నతుడైన యెహోవాని అందరికీ ఎలోహిం, అందరికీ ఆయన ఒక్కడే సృష్టికర్త, ఆయన మాత్రమే పూజించాలి. తద్వారా ఆశీర్వాదాలు అట్టి విధంగా మనం పొందుకుందాం. ప్రార్థన చేసుకుందాం. పరలోకమందున్న మా తండ్రి సర్వోన్నతుడా, మీరొక్కరే అని, మీరు తప్ప వేరే సర్వశక్తులు లేరు అని మీరు మాకు ఉపదేశిస్తున్న ఉపదేశం అంతా కూడా మా హృదయాలు నిలిచి ఫలించడానికి సహాయం చేయమని ప్రార్థిస్తూ మానసికుడు విమోచకుడు నజరేయుడైన యెహోవా మెస్సియా అతి పరిశుద్ధమైన నామమున స్తుతించి ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. సర్వోన్నతుడు సర్వాధికారి అయిన యెహోవా మెస్సియా కృప కనికరము నిరంతరం తోడుగా ఉండి మనల్ని నడిపించును గాక. ఆమేన్.